మనం చూసినట్లయితే మరి పరిశుద్ధాత్మను పొందక ముందు పేతురు ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుడనని చెప్పుకోవడానికి భయపడ్డాడు. అంటే తనకెక్కడ హాని కలుగుతుందో అని అబద్ధం ఆడాడు ఆయన నెరగనని. కానీ పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పేతురు మరి వేల సంఖ్యలో ప్రజలున్నటువంటి సమూహాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు, ఆయన ద్వారంగా పాపక్షమాపణ ఉంది, ఆయన సర్వ మానవాళి కోసము తన యవన ప్రాయము గల ప్రాణమును రక్తమును చిందించింది, మనల్ని సర్వోన్నతులైన దేవునికి కుమారులుగా కుమార్తెలుగా చేయడానికి ఆయన దేవుని కుమారుడని ధైర్యంగా ప్రకటించాడు. మరి పేతురు యోహాన్లో ఆ వాక్యము వారు బోధిస్తూ ఉంటే శాస్త్రులు పరిచర్యలు మరి అందరూ కూడా వీరు విద్య లేని పామరులని గ్రహించారంట. అంటే వారు చదువుకోకపోయినను ఆ పరిశుద్ధాత్మ